హైదరాబాద్లో ఏసీ బస్ షెల్టర్స్ నిరుపయోగంగా మారాయి. 7 ఏళ్ల క్రితం ఏసీ బస్ షెల్టర్స్ ని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించింది. ఏసీ బస్ షెల్టర్స్ ని ఏర్పాటు చేసి వదిలేసింది జీహెచ్ఎంసీ. మెయింటెనెన్స్ చేయడంలో అధికారులు విఫలమయ్యారు. సమ్మర్ మొదలు కావడంతో ఏసీలు పనిచేయక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బస్ షెల్టర్స్లో అయితే చెత్తా చెదారం పేరుకుపోయింది. బస్ షెల్టర్ పరిస్థితి చూసి కూర్చునేందుకు ప్రయాణికులు జంకుతున్నారు. ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్ షెల్టర్ నిర్వహించాలన్న లక్ష్యంగా గత ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసింది. ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు 826 బస్ షెల్టర్లను గుర్తించినప్పటికీ మొదటి దశలో 100 వరకు బస్ షెల్టర్లలో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేస్తూ అప్పటి సర్కార్ నిర్ణయం తీసుకుంది. దాదాపు అంటే 7 ఏళ్ల క్రితం 2018లో ఈ బస్ షెల్టర్లను గత ప్రభుత్వం ప్రారంభిస్తే ఇది ఏసీ బస్ షెల్టర్ల వినియోగం 3 నెలల ముచ్చటగానే మిగిలింది. కొన్ని రోజుల్లోనే ప్రారంభించిన కొన్ని రోజులకి ఈ బస్ షెల్టర్లు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయాయి. బస్ షెల్టర్లను కొన్ని రోజులు మాత్రమే నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత నిర్వహణ గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్ అధికారులు, మరోవైపు బస్ షెల్టర్ నిర్వాహకులు ఇద్దరు కూడా పట్టించుకోకపోవడంతో ఈ బస్ షెల్టర్లలో ప్రయాణికులకు ఎలాంటి ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా మొత్తం దయనీయ పరిస్థితికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏసీలు ఉన్నప్పటికీ, ఫ్యాన్లు ఉన్నప్పటికీ అవి పనిచేయని పరిస్థితి నెలకొంది. ఈ బస్ షెల్టర్లలో ముందుగా మనం పరిశీలించినట్లయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ఏసీ బస్ షెల్టర్లు ఉండాలి. ఎందుకు ఏసీ బస్ షెల్టర్లలో ఉండే ప్రయాణికులకు అనుగుణంగా ఇక్కడ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా పక్కనే టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు. బస్ షెల్టర్లలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వాలన్న లక్ష్యంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఏర్పాటు చేస్తూ ఈ SOS అలారం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బస్ షెల్టర్లలో కూడా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. ఇప్పుడు వేసవి కాలం అయినప్పటికీ అధికారులు దీనిపై దృష్టి సారించకపోవడంతో ఇప్పటికీ కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. మనం ఇప్పుడు ఖైరతాబాద్ బస్ షెల్టర్లో పరిధిలోనే ఉన్నాం. ఖైరతాబాద్ బస్ షెల్టర్ పరిస్థితి ఇప్పుడు ఒక్క ప్రయాణికుడు కూడా ఈ ప్రయాణ బస్ షెల్టర్లో ఏసీ బస్ షెల్టర్లో ఉండే పరిస్థితి లేదు. పనిచేయని ఏసీలు, పనిచేయని ఫ్యాన్ల కారణంగా ప్రయాణికులు బయటే ఉంటున్నారు. తమ ఆర్టీసీ బస్సుల కోసం వచ్చే వాహనాల కోసం ఎదురు చూసి బయట నుంచి బయటే వెళ్ళిపోతున్నారు. నిర్వహణ లోపంగా అస్తవ్యస్తంగా మారిన ఈ బస్ షెల్టర్లను వినియోగంలోకి తెస్తే ప్రయాణికులకు వేసవి కాలంలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కెమెరామెన్ కత్తిరాజ్తో శ్రీకాంత్, హైదరాబాద్. ఎస్ఆర్ నగర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఏసీ బస్ షెల్టర్లను అట్టహాసంగా ప్రారంభించింది. అయితే ఈ బస్ షెల్టర్లు చాలా చోట్ల అలంకారప్రాయంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ నగర్ ఏసీ బస్ షెల్టర్ వద్ద ఉన్నాము. ఇందులో ఏసీ పనిచేస్తుందా, ఇక్కడ లేదా పనిచేయట్లేదా, పనిచేయకపోతే ఎన్ని రోజుల నుండి పనిచేయట్లేదు అనే అంశాలను మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. చాలామంది అయితే ఏసీ బస్ షెల్టర్లో ఉండేందుకైతే వస్తున్నారు. మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం బస్ షెల్టర్స్లోకి ఎంటర్ అవుతున్నాము. మనం చూస్తున్నట్లయితే ఏసీ అయితే ఇక్కడ పనిచేయనట్టే కనబడుతుంది. ఇది అన్ని బస్ షెల్టర్స్ లాగానే ఇది కూడా కొంత అలంకారప్రాయంగానే మారినట్టుగానైతే మనకు కనబడుతుంది. జీహెచ్ఎంసీ ప్రభుత్వం రెండు కలిసి కూడా కొంచెం పబ్లిక్ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏసీ బస్ షెల్టర్లను అయితే ప్రారంభించింది. కానీ ప్రారంభించిన తర్వాత వాటి మెయింటెనెన్స్ను పట్టించుకోకపోవడంతో కొంత అవి నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితే కనబడుతుంది. ముఖ్యంగా ఎండాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి దీనిపైన దృష్టి పెడితే బాగుంటుందన్న ఆలోచన కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ రెగ్యులర్గా ఏం సార్ రెగ్యులర్గా వస్తుంటారు బస్సు? వస్తుంటాను, డైలీ వస్తుంటాను. లైక్ ఇప్పటికి ఒక 20-30 డేస్ అయింది వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏసీ పని చేయట్లేదు. నెక్స్ట్ ఫ్యాన్ కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని ఆన్ చేసినా కూడా పని చేయట్లేదు. ఇది కొద్దిగా ఇంకా మెయింటెనెన్స్ చేస్తే బాగుండే. నెక్స్ట్ ఎండాకాలం కదా, సో చెప్పడానికి ఇదే, మరి రిపేర్ చేస్తే బాగుండే. ఇంకా అయితే ఏర్పాటు అయితే చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ ఏసీ క్యాసెట్ ఏసీ ఉంది. ఇక్కడ అది చూడడానికి మాత్రమే ఏసీ, అది అంతే తప్ప పని చేయట్లేదు. ఫ్యాన్లు కూడా పెద్దగా పని చేయట్లేదు అంటూ రెగ్యులర్గా వచ్చే ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి దృష్టి వాటిని మెయింటైన్ చేయడంలో అయితే ఉండడం లేదు. సార్ మీరు రెగ్యులర్గా వస్తారా ఈ స్టాప్స్కి?
వస్తుంటాయి. ఏసీలు ఎన్ని రోజుల నుండి పని చేయట్లేదు సార్? చాలా రోజుల నుంచి పని చేయట్లేదండి, అస్సలు పని చేయట్లేదు. పాపం కస్టమర్స్ అంతా ప్యాసింజర్స్ చాలా సఫర్ అవుతున్నారు. సో జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం వాళ్ళు కానీ ఏదైనా పట్టించుకొని దీన్ని తక్షణమే ఇంత డ్యామేజ్ అయిపోయింది, ఏసీ నామకు వస్తే ఉన్నాయి కానీ ఏసీ మాత్రం పని చేయట్లేదు. సమ్మర్ కూడా వస్తుంది, ఇప్పుడు ఎట్లా వస్తుంది సరే, పబ్లిక్ కూడా చాలా ఇది సఫర్ అవుతారు. దయచేసి గవర్నమెంట్ కానీ జిహెచ్ఎంసీ కానీ ఎవరైనా స్పందించి దీన్ని ఇమ్మీడియట్గా ఫాలోఅప్ చేసి వాళ్ళకు ప్యాసింజర్స్కు మంచి సౌకర్యం కలగాలని కోరుకుంటున్నాం. ఇది మనం చూడవచ్చు, ఏర్పాటు అయితే చేశారు కానీ వీటిని పట్టించుకోవడంలో ఇటు జిహెచ్ఎంసీ అయితే పూర్తిగా ఫెయిల్ అయినట్టుగానే మనకైతే కనబడుతుంది. ఎందుకంటే అలంకారప్రారంగా మారినటువంటి పరిస్థితి. ఏసీ బస్ షెల్టర్ని అయితే జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది, కానీ దాన్ని వినియోగంలో కానీ మెయింటెనెన్స్ చేయడంలో కానీ విఫలమవుతుందనే చెప్పుకోవచ్చు. మనం ఇటు బస్ షెల్టర్స్ను ఏర్పాటు చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ, వాటిని మెయింటైన్ చేయడంలో మాత్రం జిహెచ్ఎంసీ చూపించట్లేదు అన్నట్టుగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే అయితే కనబడుతుంది. కెమెరామెన్ సదానంద్తో అజయ్, 10 టీవీ, ఎస్ఆర్ నగర్ బస్ షెల్టర్ నుండి.